రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి, గురువులకి, ధార్మిక కన్యాస్త్రీలకి, ఉపాధ్యాయ ఉపదేశులకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి ఏలూరు కథోలిక పీఠం గురువులు, మఠకన్యలు, గృహస్థ క్రైస్తవులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ఆత్మీయుల అందరి తరపున ఏలూరు పీఠాధిపతిగా విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాలగారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతులుగా ఎన్నో సేవలు అందిస్తూ కథోలిక చర్చిలో ఒక చక్కని ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో జార్జ్ జమల్పొడి నిజామాబాద్లో జన్మించినటువంటి వీరు 79లో హైదరాబాద్ అగ్రపీఠములో గురువుగా అభిషేకింపబడి అక్కడ నుండి వారు పూణేలో తమ తర్ఫీదును ముగించుకొని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో వారు తమ బోధని ప్రారంభించారు. 1987 నుండి నాకు చక్కని అనుబంధం ఈ అగ్రపీఠాధిపతులు మల్లవర ప్రకాష్ తండ్రి గారితో. మాకు సెమినరీలో తత్వశాస్త్రం, తర్కశాస్త్రంలో బోధించడంలో వారు ప్రధాన పాత్ర పోషించారు. అటు తర్వాత వారు మళ్ళీ డాక్టరేట్ చేయడానికి పూణేకి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో వారు సెమినరీకి వెళ్తూ ఉండేవారు. కానీ 91లో నా గురు తర్ఫీదు ముగించుకున్న దశలో వారు మళ్ళీ మాకు ప్రాంతీయ సెమినరీ రెక్టర్గా రావటం నేను ఎంతగానో సంతోషించాను. మరియు వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారితో నాకున్నటువంటి సంబంధం ప్రేమపూర్వకం, స్నేహపూర్వకం. అంత పెద్దవారైనా ఆయన పలకరింపులో ఓ చక్కని ప్రోత్సాహం ఉండేది. ఆయన చిరునవ్వుల్లో కానీ, ఆయన బోధనలో కానీ, ఆయన క్రమశిక్షణలో కానీ, ఆయన పాటించిన విధానంలో కానీ ఓ పెద్దరికం, ప్రేమతో కూడుకున్న బాధ్యత గల వ్యక్తిగా అగుపడుతూ ఉండేవాడు. అక్కడ నుండి వారు కడపకి పీఠాధిపతిగా ఎంపిక కావటం, అక్కడ నుండి మన ఆంధ్రాలో ఉన్నటువంటి విజయవాడలో పీఠాధిపతిగా తన సేవలు అందించడం, అక్కడ పీఠాధిపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఏలూరు కథోలిక పీఠములో ఆనాటి మునివర్యులు జాన్ ములగడ తండ్రి గారు పరమపదించడంతో రోమ్ దేశంలో ఆజ్ఞ ప్రకారముగా అపోస్తలిక పాలనాధికారిగా ఏలూరు కథోలిక పీఠ ప్రజల్ని, గురువుల్ని, కన్యాస్త్రీని, ఉపాధ్యాయ ఉపదేశాలని ఎంతో చక్కగా 4 వసంతాలు నడిపించినటువంటి గొప్పనటువంటి వ్యక్తి. అటు పీఠాధిపతిగా విజయవాడలో, ఇటు పాలనాధికారిగా, అపోస్తలిక పాలనాధికారిగా ఏలూరులో వారి సేవలు ప్రశంసనీయం. పేదల ఎడల, విద్యార్థుల్లో వారి చదువుల విషయంలో కానీ ఆయన ప్రోత్సహించిన ప్రోత్సాహ విధానం నిజంగా ప్రశంసనీయం.
వారు ఇక్కడ నుండి 2012లో అగ్రపీఠాధిగా వారికి ఆ ప్రమోషన్ రావటం, అగ్రపీఠాధిపతిగా కూడా ఉంటూ విశాఖపట్నంలో ఇక్కడ 1 సంవత్సరం కాలం పాటు ఈ యొక్క ఏలూరు కథోలిక పీఠం కూడా సేవలు అందించారు. ఆ తర్వాత అదే దశలోనే అటు విశాఖపురానికి దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళం మేత్రాసనం కూడా పీఠాధిపతులు ప్రతిపాదించడంతో అక్కడ కూడా వారు తమ బాధ్యతను పాలకాధికారిగా సేవలు అందించారు. అంటే అటు కడప, ఇటు విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రజలకి హృదయాల్లో నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రియ లేట్ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ గారు. మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహం కానీ, ప్రేమ కానీ, పలకరింపు కానీ ఆ లోటు చాలాగా ఊపడుతూ ఉన్నది. దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉందో నాకు తెలియదు, కానీ పాలనాధికారిగా వారు ఏలూరులో తమ సేవలు అందిస్తున్నప్పుడు 2013లో జూన్ 13వ తారీఖున వరంగల్ గురువుగా ఏలూరు పీఠానికి పీఠాధిపతిగా నన్ను అభిషేకించినప్పుడు కూడా వారి తర్వాతనే నేను ఈ యొక్క గొప్ప స్థానాన్ని తీసుకోవటం జరిగింది. అదే రీతిగా 2025లో కూడా 24లో వారు విశాఖపట్నంలో రిటైర్ కాగానే అగ్రపీఠాధిపతిగా మళ్ళీ అదే స్థానాన్ని నేను కూడా 1 సంవత్సరం పాటు పరిపాలించడం జరిగింది. అంటే మా ఇద్దరి మధ్యలో దేవుడు అటు విద్యార్థిగా, ఇటు పీఠాధిపతిగా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఎంతగానో దక్కింది. ప్రాంతీయ స్థాయిలో వారు జ్యోతిర్మయ్ చైర్మన్గా మరియు దివ్యవాణి టీవీ ఛానల్ అమృతవాణి సలహాదారుడుగా, ఆధ్యాత్మిక డాక్టర్ ఆఫ్ ఫెయిత్లో కూడా వారు చైర్మన్గా అటు నేషనల్ లెవెల్లో ఇటు రీజనల్ లెవెల్లో తమ సేవలు ఎంతో అభినందనీయం. వారిలో ఉన్నటువంటి గొప్పన్న విషయం, ఎలాంటి సమస్యనైనా బాధపడుతున్నప్పటికీ ఆ బాధను బయటికి పరచకుండా మరియ తల్లి వల్లే మౌనంగా తన మనసులో పెట్టుకొని ప్రార్థించడం వంటి గొప్ప వ్యక్తి, మంచి సలహాదారి. ఎప్పుడైనా మనము ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అడిగినచో వారు తప్పక కూర్చునబెట్టి చాలా చక్కగా వివరణగా మాట్లాడుతూ ఉండేవాడు. సో ఇలాంటి ఒక మునివర్యులు లేకపోవటం బాధాకరమే, కానీ ఇది దేవుని సంకల్పం. ఆయన ఈ లోకంలో చేసిన తప్పులను మన్నించాలని, పరలోకంలో ఆయనకు నిత్య ఆనంద భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మరియు ఆయన చూపిన మార్గములో, ఆయన సేవలో, ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మనమందరం కూడా కలిసి ముందుకు సాగుదాం. కథోలిక పీఠాధిపతుల సమైక్య వారందరూ కూడా ఎంతో విచారణతో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఉడుమల బాలగారికి, విశాఖపురి గురువులకి, కన్యాస్త్రీలకి, దైవ ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సంతాపాన్ని ఏలూరు కథోలిక పీఠం తెలియజేస్తున్నాను. May his soul rest in peace. God bless you all. Thank you very much.